నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. మన దైనందిన జీవితంలో రకరకాల పనుల వల్ల మనం బాగా బిజీ అయిపోతున్నాం. ఆఖరికి పక్క మనిషికి ఏదైనా ప్రమాదం జరిగిందని తెలిసి కూడా మనకెందుకులే, మన పనేదో మనం చూసుకోపోదాం అనే స్థితికి వచ్చేసారు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం. అయితే ఇంకా కూడా మనుషుల్లో మానవత్వం మిగిలి ఉంది. సాటి మనిషికి ఏదన్నా ప్రమాదం జరిగితే మనవంతు సాయం మనం అందించాలి అనే కొన్ని సంఘటనలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఇంకా కూడా మనిషిలో మానవత్వం మిగిలి ఉందని. అలాంటి సంఘటనే గత రాత్రి రేగడిచెలక సమీపంలో జరిగింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కారు ప్రమాదానికి గురవడంతో అదే సమయానికి అటుగా వెళ్తున్నటువంటి జనసేన నాయకులు గుణకల కిషోర్, అదేవిధంగా జానీ మాస్టర్లు అంతా కూడా స్పందించి హుటాహుటిన తమ వాహనంలో ఆయన్ని ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతానికి మనతో గుణకల కిషోర్ ఆయనతో మాట్లాడదాం. సో కిషోర్, చెప్పండి, ఆ టైంలో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు మీకు ఏం జరిగింది? యాక్చువల్‌గా నాదెళ్ల మనోహర్ గారిని జానీబాయ్ మీటింగ్ కోసం పోయామండి. మీటింగ్ అయిపోయిన తర్వాత మా పని చూసుకొని లంచ్ చేసుకొని డిన్నర్ చేసుకొని మేము రిటర్న్ అవుతా ఉన్నాం. కియా కార్నివల్‌లోనే మేము వెళ్తా ఉన్నాం. మాది బ్లాక్, వైట్ కార్ ఒకటి మమ్మల్ని క్రాస్ చేసినట్టుంది. బాగా స్పీడ్ మీద ఉంది. ఒక 10 నిమిషాల తర్వాత డివైడర్ మీద ఇట్లా బోల్తా పడిపోయింది కారు. ఒక పిల్లోడు మాత్రం ఎవరైనా హెల్ప్ చేయండి అని అంటున్నారు. ఎవరు అందరూ కార్లు ఆపేసి చూస్తున్నారు కానీ ఎవరు దగ్గరికెళ్ళే పరిస్థితి అయితే లేదు. అప్పుడు మేము లోపల ఎవరో మనుషులు ఉన్నట్టున్నారు గుర్తించి మేము ఒక 10 మంది కార్‌ని ఎత్తి తిప్పి ఫ్రంట్ అద్దం పగలగొట్టిన తర్వాత ఎవరో ఒక మనిషి బయటకు వచ్చారు. అది చూసి ఆయన మన చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన కూడా గుర్తించారు. ఏం జరిగింది కిషోర్ అని 2, 3 సార్లు అడిగారు. సో మేము కొంతసేపు తల మీద గాయం జరిగింది. కొద్దిసేపు చూసినట్టయితే ఆయన పిఏ గారు అనుకుంటారు, వెంకటేశ్వర గారు, దురదృష్టవశాత్తు అక్కడే చనిపోయారు. ఇంకా ఆయన్ని బయటికి తీసుకొచ్చి 108కి పోలీసులకి అందరికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఒక 20 మినిట్స్ ఎవరు స్పందించలేదు. సో ఇంకా బ్లీడ్ అవుతోంది, తలకి ఇంజూర్ అయింది, పెద్ద గాయాలేం లేవు. మనం అపోలోకి వెళ్ళిపోతాం, రేగడి చిలక నుంచి ఒక 20 నిమిషాలు వచ్చేయచ్చు కదా అని మన కారులో బయలుదేరడం జరిగింది. తీసుకొచ్చి అపోలో హాస్పిటల్‌లో పక్కనే ఉన్న ప్రయాణికురాలు ఎవరో ఆమె చున్నీ తీసిస్తే తలకు కట్టేసి తీసుకొచ్చాము. అక్కడ ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ సందర్భం కాకపోయినా ఒక విషయం మాట్లాడాల్సింది ఏంటంటే, పౌరులు తమ హక్కులతో పాటు బాధ్యత కూడా కలిగి ఉన్నారు. సాటి మనిషి ప్రాణాలతో చెలగాటం అవుతున్నప్పుడు ఎవరైనా కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత దర్యాప్తు చూసుకొని మన తప్పు లేదని నిర్ధారించుకుంటారు. అక్కడ పోలీసు వ్యవస్థ ఎవరైతే ఉన్నారో, మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు, మీరే గుద్దారా అని ప్రశ్నించారు. ఎన్ని ప్రశ్నించినా కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ఆయన. పైపిచ్చు చాలా మంది రెడ్ క్రాస్‌లో అయితేని, మళ్ళా ఇన్స్టిట్యూషనల్‌గా అయితేని చాలా సేవలు చేస్తున్నాను. నేను కూడా చూస్తున్నాను. కొంతమంది పార్టీ తరపున ఫీజు కట్టుకోలేకపోతే నేను ఫోన్ చేసినప్పుడు కూడా సమ్ కన్సిడరేషన్ అయితే ఇచ్చారు. సాటి మనిషికి ఉపయోగపడాలనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం. సో వెంటనే తీసుకెళ్లి అపోలో హాస్పిటల్‌లో చేర్పించడం జరిగింది. అతనికి ఎక్స్‌రే తీసి పర్వాలేదు, ఇంకేం దెబ్బలు లేవు, ఇదొక స్టిచెస్ ఒక్కటే అన్న తర్వాత కూడా మేము అక్కడి నుంచి వెనక్కి రావడం జరిగింది. సుమారు ఏ టైం అప్పుడు జరిగింది? ఏ టైం అప్పుడు జరిగింది? మీరు ఎట్లా అనిపించింది జరగగానే? వెళ్ళేసరికి 10:50 అయిందండి. అప్పటికే అది పడిపోయింది. ఒక 3, 4 మినిట్స్ పడుండొచ్చు. ఎందుకంటే ఎక్కువ బ్లీడ్ కాలేదు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక హాఫ్ లీటర్ దాకా పోయుండొచ్చు. 10:50 ఆ టైంలో జరిగింది. మేము 11:20 దాకా చూసాము. 108 రాలేకపోతే అప్పుడు మేము నేరుగా వచ్చేసాం హాస్పిటల్‌కి. యాక్చువల్‌గా ఇప్పుడు వస్తున్నటువంటి కార్స్‌లో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం గాని అట్లానే మీరు గమనించారా? ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడం గాని ఏమైనా మీరు గమనించారా? యాక్చువల్‌గా కార్నివల్ సేఫ్టీ వెహికల్ అనుకుంటాను. ఎందుకంటే మన జానీ మాస్టర్ కూడా నాతోటి ఉన్నాడు అప్పుడు. అతను కూడా ఆయన తరపున ప్రార్థనలు చేసి మనిషికి మద్దతుగా నిలిచారు. కొంత కన్‌ఫ్యూజ్ స్టేజ్‌లో మాట్లాడుతా ఉంటే ఎల్లాకి ప్రేయర్ చేసి వాళ్ళ మంత్రాలు ఏదో ఆయన చేత ఉచ్చరించడం, కొద్దిగా మైండ్ డైవర్షన్ అయితే చేశాము. కార్నివల్ బాగా సేఫెస్ట్ వెహికల్. ఆల్మోస్ట్ 10 పైన ఆడ మన ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి. కాబట్టే సార్ ఈరోజు అదృష్టవశాత్తు మన ముందున్నారనుకుంటాను. ఎనక డోర్ ఓపెన్ అయిపోద్ది. అది యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఎనక అన్ని డోర్స్ ఓపెన్ అయిపోతాయి అనుకుంటాను. ఆ డోర్‌లోంచి బయట పడిపోవడం వల్ల అతనికి యాక్సిడెంట్ అయిందని, మరణించాడని అనుకుంటున్నాను. సో అక్కడికి మీరు వెళ్ళిన టైంకి ఎవరైనా స్థానికులు స్పందించడం కావచ్చు, ఏమైనా అంటే మీరే ఫస్ట్ చూసారా? లేకపోతే ఆల్రెడీ జరిగి చాలా సేపు అయింది అనిపించిందా? 6, 7 వెహికల్స్ అయితే అయ్యున్నాయి. అందుకే నేను ముందు పిన్ చేశాను. ఇది సందర్భం కాకపోయినా కూడా నిన్న రాత్రి హాస్పిటల్ దగ్గర మేము ఎందుకు చెప్పలేకపోయామంటే, మనిషికి ఏమవుతుందన్న ఆందోళనలో మేము ఉన్నాము. ఆందోళన ఉండడం సహజం. ఫస్ట్ ఎయిడ్ చేయకపోతే ప్రాణాలు నిలపలేమనేది నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఆ అధికారులు కూడా మీరు యాక్సిడెంట్ చేశారా, మీరు ఎందుకు తీసుకోబోతున్నారు అని అంటే, ఆల్రెడీ ఎవరైతే కొట్టినోళ్ళో వాళ్ళ భయంతో పారిపోతున్నారు. ఆ భయం తర్వాత సంగతి, ముందు ప్రాణాలు నిలబెట్టాలి. జరిగిపోయిన దాని సంఘటన వెనక్కి రాలేము. ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలి. ఇట్లాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎవరైనా కూడా తమ వంతు బాధ్యతగా ముందు దగ్గరున్న హాస్పిటల్‌లో తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అప్పటికే 10 వెహికల్స్ ఆగున్నాయి. ఎవరు కూడా దాన్ని ఎత్తే ప్రయత్నం చేయలేదు. ఆల్మోస్ట్ దూరం నుంచి చూస్తా ఉన్నారు. మా కారులో దాదాపు 4 మంది ఉన్నాం. ఒక 2, 3 పిల్లలు కలిపి మొత్తం 10 మందే కార్‌ని, బోల్తా పడిన కార్‌ని మనం వెనక్కి తీయడం జరిగింది. ఖచ్చితంగా పౌరులందరూ కూడా బాధ్యత వహించండి. యాక్సిడెంట్ల మీద మీరు చురుగ్గా స్పందించినట్లయితే ప్రాణాలు కాపాడవలసిన అవసరం. ఈరోజు బాధ్యత గల రెడ్ క్రాస్ చైర్మన్, అట్లాగే ఎన్నో సేవలు చేస్తున్న విద్యా సంస్థలకి ఓనర్ ఆయన కాపాడుకోగలిగాం. దేవుడు మాకిచ్చిన ఆపర్చునిటీ అనుకుంటాను. ఇలాగే మీరు స్పందించిన తీరు నిజంగా అమోఘనీయం.
చాలా అద్భుతం. ఎందుకంటే సాటి మనిషి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక సాటి మనిషిగా మనం ఏం చేయగలుగుతున్నాం? కుల మతాలు పార్టీలు అన్ని పక్కన పెట్టేసి చక్కగా మీరు స్పందించి తీరు చాలా సూపర్ అండి. ఇలాగే ఫ్యూచర్ లో కూడా మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయని మనస్ఫూర్తి కోరుకుంటామండి. కంగ్రాట్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్ గా ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు వాడు మనవాడా, పక్కింటి వాడా, లేకపోతే మనకు శత్రువా, ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే అవతల పక్క ప్రాణాలు ఒక్కసారి ప్రాణాలు కోల్పోతే తిరిగి రానివి. ఆల్రెడీ అటు జరిగిన ప్రమాదంలో ఆయన తన పిఎన్ కూడా కోల్పోయాడు. ఈయన ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి అనేక మందికి విద్యాదానం చేశారు. అదేవిధంగా రెడ్ క్రాస్ చైర్మన్ గా ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ రక్తం అందించడం, ఇలాంటి చేసినటువంటి కొన్ని మంచి పనుల వల్ల ఈ రోజు ఆయన ఒక ఎమ్మెల్సీ అయినా మనం ఆయన క్షేమంగా కాపాడుకోగలిగాం. కిషోర్ లాంటి యువకులు హుటాహుటిన స్పందించడం, ఎవరు తన మన చూసుకోకుండా ఇమీడియట్ గా స్పందించి ఆయన హాస్పిటల్ తీసుకుపోవడం వల్ల ఒక ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడ్డారు. సో కిషోర్ లాంటి యువకుల్ని అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ కెమెరా పర్సన్ సునీల్ తో జోసఫ్, ఈటీవీ నెల్లూరు నుంచి.